హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. ఈరోజు చేసే ఐటెము చికెన్ దమ్ బిర్యానీ. అందరూ మీ ఇళ్ళల్లో చేసుకుని టేస్ట్ చేసి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీకి కేజీ చికెను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, బిర్యానీ మసాలా, యాలకుల పొడి, 1 స్పూను యాలకుల పొడి, మిర్చి పౌడరు, కళ్ళుప్పు, ఆయిల్, 2 స్పూన్లు గీ, నిమ్మరసం, వీటన్నిటిని బాగా కలుపుకొని బాగా మొక్కకి మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. తిరిగేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలా దాన్ని కూడా వేసి బాగా కలుపుకోండి. వాటర్ పెట్టుకుని వాటర్ బాగా మరిగాక ఓల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక గరం మసాలా వేయాలి. ఆ తర్వాత సాల్ట్ వేయాలి. మెతుక్కు అంటుకోకుండా 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకుని కడిగి పెట్టుకున్నవి. ఒక్కసారి కలయి పెట్టుకోవాలి. ఎక్కువగా కలుపుకుంటే బియ్యం విరిగిపోతాయి. ఊరికే కొంచెం పైన కలుపుకొని 3 వంతులు బియ్యం ఉడికాక అప్పుడు చూడాలి. ఇప్పుడు ఇలా పులుగ్గా ఉండాలి. అప్పుడు ఒక లేయర్ వేసి ఒక లేయర్ ఇలా వేయాలి. ఇది వేసాక కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, నెయ్యి కూడా వేసుకోవాలి. రెండో లేయర్ కూడా ఇలా వేసుకోవాలి. కొత్తిమీర, గరం మసాలా,
ఇప్పుడు ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు కుంకుమ నీళ్ళు పోయాలి. వెలిగించి గిన్నె పెట్టాక ఒక 15 నిమిషాలు హైలో పెట్టుకోండి. ఆ తర్వాత మీడియంలో పెట్టుకుని అట్ల పెన్నం పెట్టి ఒక ఇనపది ప్లేట్ పెట్టి దాని మీద పెట్టి బరువు పెట్టుకోండి. 10 నిమిషాలు హైలో పెట్టుకున్నాక తర్వాత మీడియంలో 5 నిమిషాలు పెట్టుకుని ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకుని ఇలా ఫ్యాన్ పెట్టుకుని అది వీట్ ఎక్కే వరకు తర్వాత ఈ గిన్నె పెట్టేసుకుని దాని మీద వెయిట్ పెట్టండి. ఒక 15 నిమిషాలు పెన్నం మీద పెట్టుకుని అది బాగా వీట్ ఎక్కాక ఆ గిన్నె పెట్టుకుని తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలి. ఇది తీసేసి మూత తీసి ఇప్పుడు నేను బిర్యానీని టేస్ట్ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా చేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక నాకు లైక్స్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి.